ప్రస్తుతం మనము ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి హెడ్ క్వార్టర్లో ప్యాపిలి మండల కేంద్రంలో ఉన్నాము. చూసాం కదా ఇప్పుడు ఈ రోడ్డు పక్కన అంతా కూడా అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనమాట. అంటే ఎకో తేజాస్ వారి ఆధ్వర్యంలో అంటే వాళ్ళు తయారు చేసిన వెహికల్స్ అన్నీ కూడా ఎకో తేజస్ వారు మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎకో తేజస్ వారు తయారు చేసిన ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంట. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చూడండి, ఇక్కడ ప్యాపిలిలో గతంలో కూలి పనులు చేసుకునే వారంతా కూడా ఇప్పుడు ఈ వెహికల్స్ కొనుక్కొని సొంత వాహనదారులు అయిపోయి రోజుకి 1000 రూపాయలు 500 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించే అవకాశం వచ్చింది. గతంలో 200-300 కూలి పనులు చేసుకుని సంపాదించే వీరందరూ కూడా ఈరోజు మినిమం 500 అంటే నెలకు కరెంటు బిల్లు ఇంటి అవసరాలతో పాటు దీనికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా 800 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. పెట్రోల్ ఆటోలు తోలాలన్నా ఇంకోటి తోలాలన్నా రోజు పెట్రోల్కి 500 రూపాయల వరకు ఖర్చు ఉంది. అంటే పెట్రోల్ ధరలు అంతలా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ వెహికల్స్ రావడం వల్ల వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. అసలుకి గతంలో 100లో సంపాదించారు 500 నుంచి 1000 రూపాయల వరకు ఎదిగారు వీళ్ళు. వెహికల్స్ అన్నీ ఒకలా ఉన్నాయి చూడండి, అన్నిటి కూడా తొట్లు ఉన్నాయి, చుట్టూ కూడా రేకులు తొట్లు ఉన్నాయి. ఇది మాత్రం ప్లెయిన్గా ఉంది. ఈయన అడిగి వివరాలు తెలుసుకున్నా. అన్న నమస్తే, నీ పేరు ఏం పేరన్నా? రంగస్వామి. రంగస్వామి అన్న ఏ ఊరు మంది? ప్యాపిలి. అంటే పుట్టిందంతా ఇక్కడే? ఇక్కడే. ఏం పని చేసేవాడు అన్న ఇంతకుముందు? రిక్షా దొక్కుతాంటివి. మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కదా? మోకాళ్ళ నొప్పులు వచ్చి చల్లుకుందాం అనుకుంది. చల్లుకున్న తర్వాత సారులు బండి తెచ్చింది. సారులు బండి ఇట్టు ఉన్నాయంటే పోయి చూసి ఇది బాగున్నట్టుందని పోయి బండి. అన్నిటికీ తొట్లు ఉన్నాయి, నీకు మాత్రం తొట్టి లేదు ఎందుకు? బండలు తోలేక సార్ ఇది బండలు తోలేక. అప్పుడు తొట్టి వద్దని బండలు పట్టమన్నమాట. తొట్టి అంటే బండలు పట్ట బండలు అడ్డము నీళ్ళు వేయచ్చు, అడ్డం ఎత్తచ్చు. అడ్డం ఎత్తే బాగా ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నాం. ఇది మాకు బాగానే జరుగుతుంది, బాగుంది. రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజు 1000 రూపాయలు పైన సంపాదిస్తాం. రోజు 1000 రూపాయలు పైన సంపాదిస్తావు? ఎంత సూపర్ అన్నా నువ్వు. 1000 సంపాదిస్తాము. కరెంటు బిల్లు వస్తుంది 1000 రూపాయలు 1200 నెలకు. ఇంటితో కలిపి ఇంటిది బండిది అంతా. సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నాం. ఎంతమంది పిల్లలు నీకు? ఒక కూతురు. ఒక కూతురు ఏం చదువుతుంది? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. పెళ్లి చేసిన ఇక్కడ మీరు బండి దొరుకుంటే ప్రతి వాళ్ళ పిల్లలందరూ కూడా డిగ్రీలు చదువుతున్నారన్న. పెళ్లి అయిపోయింది. పెళ్లి కూడా చేసినావు, డిగ్రీ చదివి పెళ్లి చేసినావు. సంతోషం అన్న. ఉద్యోగానికి ఇచ్చినావు. మళ్ళా ఏం చేస్తాడు అల్లుడు? ఆర్మీ. సూపర్ అన్నా నువ్వు. రంగస్వామి అన్న నిజం నువ్వు సామె. ఏదో నాకు బండి వచ్చినాక ఏదో దయతో బాగా. ఎలా ఉంది ఈ బండి? ఈ బండి యొక్క ఇది ఎలా ఉంది? అంతే బండి వచ్చేసి 5 ఏళ్ళే. 5 ఏళ్ళు అయింది. పెట్రోల్ బండి డీజిల్ బండి 5 ఏళ్ల తర్వాత డొక్కు అయిపోయింటది. దానిలో రిపేర్లు పెట్టలేక అమ్ముకునే పరిస్థితి. 5 ఏళ్ళైనా కూడా ఈ బండి రంగస్వామి అన్న ఈ బండి వాడుతున్నాడు అంటే ఎంత హ్యాపీ చూడు అసలుకి. మా బండికి అయితే ఏం పెద్ద రిపేర్లే, చిన్నవి వస్తుండే, అవేం మాకేం కనపడదు. ఈ బండి వల్ల చాలా సంతోషంగా ఉన్నావు. బిడ్డకు పెళ్లి చేసినావు నువ్వు, నీ భార్య. భార్య ఏమైనా కూలి పనికి పంపిస్తున్నావా? ఇంటికాడే సార్. ఇంటికాడే. చూసిరా, భార్య కూలి పనికి పంపిడు. దీంట్లోనే సంతోషంగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇంట్లో భార్యను రానిలా కూర్చోబెట్టి సాగుతున్నాడు. ఇంటినే బయటికి పంపించదులే, బయటికి పంపించలేదు. కూరగాయలు తెచ్చుకుంటే కానీ రాదు. బండల వ్యాపారం ఉంటుందా రోజు? ఉంటాయి సార్ బండలు. బిల్డింగ్లు అయితే దానికి పడుతుంటాయి పోతుంటాం అంతే. ఎక్కువ అయితే సిమెంటు బియ్యం బస్తాలు అవి ఎక్కువ పడేది. అవి ఎక్కువ బియ్యం బస్తాలు ఎక్కువ. కందులు వస్తాయి, కంది పంట వస్తాయి, సద్దలు అవి వస్తే అన్ని ఉంటాయి బాగా. హ్యాపీగా ఉన్నావు? సంతోషంగా ఉన్నావు. నెలలో ఎంత మిగులుతుంది అన్న? నెల అంతా కలిపితే మేము లెక్కలు పెట్టుకుని ఎగబెట్టలేము కదా సార్. మాకు ఇంటి సంసారం ఉంటుంది కాబట్టి నెలలో 30,000 సంపాదిస్తావా? సంపాదిస్తాం. 30,000 రూపాయలు ఇంటికాడ కూర్చొని కష్టం లేకోకుండా ఈ ఎక్సలేటర్ మాత్రం ఇవ్వడమే. అప్పుడప్పుడు బ్రేక్ దొక్కుతుంటారు అంతే. ఓకేనా? అంతకుమించి చేసేది ఏం లేదు. 30,000 రూపాయలు నెలకు. పని తగ్గిపోయింది సార్. రూపాయలు 30 భాగం పని తగ్గిపోయింది. ఓకే. పని తగ్గిందంటే ఎట్లా? అప్పుడు రిచ్చాలు ఆగుతుంది, వేసుకొని గుంజుకొని పోతుంది. ఇప్పుడు గుంజేదంతా తప్పైంది. గుంజల్లా మూటలు మొయ్యల్లా అన్ని ఉండే. మాకు ఇప్పుడు ఒక లోడింగ్ అన్లోడింగ్ అంతే. వేస్తాము, దించుతాం, వెళ్ళిపోతాం. సంతోషంగా ఉంది. మళ్ళీ ఏం చెప్తావు ఇలాంటి బండి కొనాలనుకునే వాళ్ళ కోసం? ఏం చెప్తావు నువ్వు? కొనమని చెప్తున్నావు సార్. బాగున్నాయి అని చెప్తాను. బాగున్నాయి. ఎక్కువ తేజస్ బండి. తేజస్ బండి బాగుంటాయి, తీసుకోండి అని చెప్తాను. ఓకే రంగస్వామన్న, నువ్వు బాగా ఎదగాలి. ఏమి ఇట్లా బండ్లు 10 పెట్టాలి రంగస్వామన్న నువ్వు. ఓకేనా? 10 పెట్టి బాగా ఎదగాలి. ఓకేనా? సంతోషంగా ఉండాలి. ఓకేనా? రైట్ రంగస్వామన్న, రైట్.